VD91 న్యూస్ నేను శ్రావ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మిక్చర్ బఠానీ లాంటి తిను బండారాలను తయారు చేస్తున్న కేంద్రంపై విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసిన ఎస్ఓటీ బృందం ఆరోగ్యానికి హాని కలిగించే సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతూ అపరిశుభ్రమైన ప్రదేశంలో తయారు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిర్వాహకుడు జోసెఫ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతుందని దర్శకుడు నటుడు షరాజ్ మొహదీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర పరిశ్రమలో తీవ్ర స్థాయిలో వివక్ష కొనసాగుతుందని అన్నారు. కొద్ది మంది చేతుల్లోనే చిత్ర పరిశ్రమ మొత్తం నడుస్తుందని ఆరోపించారు. సినిమా రంగంపై ఆసక్తితో ఈ పరిశ్రమలకు అడుగు పెడుతున్న నూతన నటీనటులు, దర్శక, నిర్మాతల పట్ల ఇదే రంగంలో బలపడ్డ వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరు కన్నీరు తెప్పిస్తుందని అన్నారు. ఇది నేను ఎవరికి చెప్తున్నానంటే, ఫస్ట్ సురేష్ బాబు గారు, యాజ్ యూ సెడ్, యూ వాంట్ టు మేక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెంటాస్టిక్, బట్ ఎగ్జాక్ట్లీ you don't want to make fantastic, you want to make fantastic, but in your way. What is your way? Small films should not release, okay, that should stop. Small filmmakers should be killed, okay. This is your fantastic way, but we don't want this all, okay, because this is really very painful for filmmakers, Telugu filmmakers, small budget makers. They are suffering a lot, okay. So we don't want you as a president in Telugu film chamber. సినిమా బాగున్నా కూడా సినిమాని ఎలా కిల్ చేస్తారు, ఎలా డమ్మీ చేస్తారు అనేది నేను చెప్తానంటే, ఫస్ట్ మీకు థియేటర్స్ ఇస్తారని చెప్పేసి ప్రామిస్ చేస్తారు, కానీ లాస్ట్ మూమెంట్ మీ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు మీకు థియేటర్స్ పడదు. అది ఎందుకు పడదు అంటే, వాళ్ళు ఒకటి అంటారు, లాస్ట్ మూమెంట్లోకి తీసుకొచ్చి మీకు అప్పుడే ఏమంటారంటే, మీ సినిమా బాగుంటే మేము పెంచుతాం థియేటర్స్. కానీ సినిమా బాగుందని జనాలకి తెలియాలి కదా, తెలియాలంటే ఎలా? థియేటర్స్ పడాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎంత పెద్ద సిటీ, ఇందులో మీకు 4-5 షోలు ఇస్తే ఎలా తెలుస్తుంది? అది కూడా మార్నింగ్ 9:30కి, నైట్ 10:30 PM. ఆ టైంలో ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. అది కూడా సిటీలో ఇస్తే ఈ టైంలో ఇస్తారు. మిగతా 2-3 థియేటర్స్ ఊరి చివరా, అక్కడ ఎవరు వెళ్ళరు. సినిమా అక్కడ మ్యాక్సిమం మనది కిల్ అవుద్ది. డిస్ట్రిక్ట్లో కూడా ఇస్తాము ఇన్ని థియేటర్స్ అది ఇది చెప్పేసి మనది పబ్లిసిటీ అంతా పంపించినా కూడా, క్యూబ్లు కట్టినా కూడా లాస్ట్కి థియేటర్స్ పడవు. ఎందుకంటే క్యూబ్ నుంచి కొన్నిసార్లు కంటెంట్ వెళ్ళదు, వాళ్ళు టెక్నికల్ ఇష్యూ, టెక్నికల్ ప్రాబ్లం అది ఇది అంటారు. కానీ ఏంటంటే ఇదంతా ఒక పాలిటిక్స్. ఒక సినిమాని డమ్మీ చేయాలి, ఆ తర్వాత మీరు ఓటీటీకి వెళ్ళినా ఓటీటీ వాళ్ళు మీ క్రైటీరియా మీరు క్రాస్ చేయలేదు, మేము తీసుకోలేము, శాటిలైట్ అవ్వదు. హిందీ రైట్స్ వాళ్ళు ఇప్పుడు మీది సినిమా ఒక 2-3 కోట్లు పెట్టి తీశారంటే ఆడు 2-3 లక్షలకి అడుగుతాడు. ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు తెలుగు లాస్ట్కి మనకి ఏం దారి లేక మనం అమ్మేద్దాం, ఏదో మనం కష్టాల్లో ఉన్నాం అనుకొని మీరు వెళ్ళినా యూట్యూబ్ వాళ్ళు 1-2 లక్షలు ఇస్తాడు. అయితే ఇలా కిల్ అవుతున్నప్పుడు మన ఫిలిం ఛాంబర్ మెయిన్ కంటెంట్, ఎందుకంటే వీళ్ళది ఎంత పవర్ ఉంటుంది చెప్తాను మీకు. ఫస్ట్ అందరికీ తెలియాలి ఫిలిం ఛాంబర్ అంటే ఏంటనేది. ఫిలిం ఛాంబర్ అంటే ఒక మినిస్టర్ లెవెల్లో పవర్. అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే ఓటీటీ అవ్వాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే థియేటర్స్ పడాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే శాటిలైట్ అవ్వాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే ఆడియో అవ్వాలి. కానీ వాళ్ళు ఇవ్వరు లెటర్, ఎందుకంటే అది రన్ చేసేది ఎవరు అనేది మీ అందరికీ తెలుసు. వాళ్ళ వెనకాల ఎవరున్నారు అందరికీ తెలుసు. వీళ్ళందరిది ఒక నెపోటిజం, ఒక మోనోపోలీ. ఈ మోనోపోలీని మనం కిల్ చేయాలి. రేపు మనది ఇండిపెండెన్స్ డే, కానీ చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇది ఇండిపెండెన్స్ కాదు మనది. మనకు ఇంకా సినిమాలో పనిచేసిన వాళ్ళు, చిన్న బడ్జెట్ వాళ్ళకి ఇండిపెండెన్స్ రాలా. ఎందుకంటే 1-2 కోట్లలో ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు ఉంటాయి తెలియాలి. చూడ్డానికి చాలా బాగుంటుంది,
కానీ దగ్గరికి వెళ్ళాగానే తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీ ఏంటనేది. ఎందుకంటే ఇందులో కొంతమంది మన స్టార్స్ ఉంటారు, మనకి ఇష్టమైన స్టార్స్ ఉంటారు. వాళ్ళకి మెయిన్గా ప్రాబ్లం ఇది. ఆ తర్వాత కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లం. అంటే కొత్త వాళ్ళు అనేది ఎప్పుడు రాకూడదు, పైకి రాకూడదు, ఏది చేయకూడదు, నువ్వు ఎందుకు వస్తావు అనేది వాళ్ళకి. ఇది ఒక నెపోటిజం, మోనోపోలీ, బిగ్ ప్లేస్ ఇది. అయితే నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఏంటంటే ఉన్నది నేను చెప్పాలి. ఎప్పుడైనా ఫేస్ చేస్తున్నప్పుడు మనం చెప్పాలి, తెలియాలి ప్రతి ఒక్కరికి. అది నా ప్రయత్నం. అయితే ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను మీ అందరికీ. ఏంటంటే మీరు ఒక సినిమా చేశారు చాలా అందంగా, ఒక మంచి కథ అనుకొని అందులో మంచి ఆర్టిస్ట్ని పెట్టి మంచి మ్యూజిక్ అందించి ఒక మంచి అద్భుతమైన సినిమా చేసిన తర్వాత మీరు థియేటర్లోకి వెళ్ళాలంటే మీకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీకు సెన్సర్ క్లియర్ అవ్వాలి, దానికే ఒక 3 to 4 months పడుతుంది. ఈ మధ్య ప్రతి చిన్న బడ్జెట్ సినిమాల వాళ్ళు బాధపడుతున్నారు దాని గురించి. ఆడియో ఎవరు తీసుకోవడం లేదు. ఏదైనా రెఫరెన్స్ ఉంటే, ఏదైనా ఛాంబర్ నుంచి ఎవరైనా మాట్లాడితేనే తీసుకుంటారు తప్ప లేకపోతే తీసుకోరు. ఆ తర్వాత మీకు సెన్సర్ క్లియర్ అయినా కూడా మీరు బోల్డ్ అంతా పబ్లిసిటీ చేయాలి, ₹1 కోటి మినిమం పబ్లిసిటీకి పెట్టాలి. పెట్టి సినిమాకి మీరు థియేటర్లోకి తీసుకువెళ్తారని అనుకున్నా కూడా, ఎంత కష్టపడినా కూడా, ఎంత బాధపడి మీరు సినిమాని ముందుకు తీసుకువెళ్తారు. అక్కడ ఏమవుతుందంటే సినిమా బాగున్నా కూడా సినిమాని ఎలా కిల్ చేస్తారు, ఎలా డమ్మీ చేస్తారు అనేది నేను చెప్తానంటే, ఒకప్పుడు బస్తార్ అడవుల్లో ఆయుధాలు పట్టిన మాజీ మహిళా మావోయిస్టులు ఇప్పుడు చేనేత వస్త్రాలతో ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయ్పూర్లో నిర్వహించిన ఫ్యాషన్ షోలో వారు పాల్గొన్నారు. హింసా మార్గాన్ని వీడి సాధారణ జీవితం గడుపుతున్న మహిళలు సాంప్రదాయ చేనేత దుస్తుల్లో ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ పై నడిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సైదాబాద్ పరిధిలో పృథ్వీ కృష్ణ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ, రవీందర్ రెడ్డి, మాధవి, పృథ్వీ కృష్ణ, రమణ సింగ్, కొత్తకాపు రవీందర్ రెడ్డి, దినేష్ గౌలిక, సుధీర్ రెడ్డి, అమర్, పవన్ బస్తీ వాసులు, స్కూల్ పిల్లలు పాల్గొని జాతీయ పతాకాన్ని చేతబట్టి ర్యాలీలో ముందుకు సాగారు. సైదాబాద్ ఆర్య సమాజ్ కూడలి నుంచి ధోబీఘాట్ సర్కిల్ వరకు సాగిన ఈ యాత్రలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, సీనియర్ సిటిజన్లు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. राइट चलो डन हो गया क्या अरे बिस्किट नहीं रहा शिवा कार्तिक आरे चेंज చేసావు ఒక నిమిషం అమ్మ ఆగండి తీసుకోండి ఏం కాదు అవుతా 2 నిమిషాలు టాపిక్ పిల్లలు కూడా ఎక్కువ చలో చలో चलो इधर 2 मिनट 2 मिनट चलो पास चलो चलो राइट 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 प्रकाश गारू సరూర్ నగర్
పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో అర్ధరాత్రి పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. సిపి ఆదేశాలతో ఎల్బీ నగర్ డీసీపీ ఆధ్వర్యంలో ఈ కార్డన్ సర్చ్ జరిగింది. ఇందులో 33 అనుమతులు లేని చక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు చలాన్లు ఉన్న వెహికల్ ను గుర్తించి వారి నుండి చలాన్లు వసూలు చేసినట్లు డీసీపీ తెలియజేశారు. అంతేకాకుండా అనుమానితులను అలాగే రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీసీపీ తెలియజేశారు. అక్రమంగా నిల్వ ఉన్న మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. గుట్కా ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. एयरटेल भी नहीं है, जियो भी नहीं, वो भी नहीं। సరూర్ నగర్ పిఎస్ లిమిట్స్లో భగత్ సింగ్ నగర్లో నైట్ 10:50 నుంచి 1 o'clock వరకు కమ్యూనిటీ కనెక్ట్ కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మెయిన్గా ఇది ఏంటంటే లోకల్ కమ్యూనిటీని ఎంగేజ్ చేసి వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి, ప్లస్ కమ్యూనిటీ పీస్ఫుల్గా ఉండేదానికి, ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరన్నా ఉంటున్నారా అండ్ అట్లాంటివన్నీ చెక్ చేసి వాళ్ళలో ఒక పీస్ఫుల్గా ఉండేటట్టు చేయడానికి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తము 369 పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 12 సర్చ్ పార్టీస్ అండ్ అదర్ టీమ్స్ అందరూ కలిసి ఒక 427 ఇండ్లు సర్చ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరిగింది. ఈ సర్చ్ సందర్భంగా టోటల్గా వెహికల్స్ మనము సర్చ్ చేసింది కూడా 427. దాంట్లో డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ 33 సీజ్ చేయడం జరిగింది. అండ్ వెహికల్స్ చెక్ చేసినప్పుడు వైలేషన్స్ ఉండి చాలాన్ కట్టనివన్నీ కూడా 1,62,000 చాలాను మనము వాళ్ళతో పే చేయించడం జరిగింది. చాలాన్ రియలైజ్ చేయడం జరిగింది. అండ్ ఈ సర్చ్లో భాగంగా 18.72 లీటర్స్ ఆఫ్ లిక్కర్ వర్త్ 20,000 సీజ్ చేసినాము. అండ్ దీని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. గుట్కా ప్యాకెట్స్, టొబాకో ప్రోడక్ట్స్ ఇల్లీగల్గా సేల్ చేసేవి వర్త్ 14,292 సీజ్ చేయడం జరిగింది. అండ్ 3 సస్పెక్ట్స్, 4 రౌడీ షీటర్స్ని వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో పాపిలాన్ డివైస్ సర్చ్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్తో కూడా చాలామందిని సర్చ్ చేసి సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నారో అనేది కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇది 2 hours సర్చ్ ఆపరేషన్లో మేము చేసిన అవుట్కమ్ ఇది. అండ్ ఇది ఎవ్రీ 1 month 2 months అట్లా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో దట్ ఈ ఏరియాలో ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండకుండా పీస్ఫుల్గా సొసైటీ ఉండేదానికి ఈ ఆపరేషన్ చేస్తుంది. థ్యాంక్ యూ. 15 ఆగస్టు నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి పోలీసులు విస్తృత చెకింగ్ జరిపారు. రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు అనుమానాస్పద వస్తువులపై ప్రత్యేక నిఘా ఉంచారు. 15 ఆగస్టు సందర్భంగా పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సికింద్రాబాద్ ఆర్పీఎస్ ఇన్స్పెక్టర్ బి సాయిశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 17 గంటల 15 నిమిషములకు అవలసిన 45 నిమిషములకు ఆలస్యంగా నడుచు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జారీ చేసిన వారు తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్. सभी श्रद्धालुओं का झारखंड सरकार 2734 लिंगमपल्ली तिरुपति नारायणाद्रि सुपर
Visakhapatnam Gongavati Superfast Express is coming on platform number 1. కిడ్నీలో కాస్త బాధపడుతున్నారా? అధునాతన టెక్నాలజీ షాద్నగర్ లో వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో బొబ్బిలి ప్రవీణ్ నేతృత్వంలో శ్రీ మహాత్మా బసవేశ్వర స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాశీ జగద్గురు చంద్రశేఖర శివాచార్య, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. महात्मा बसवेश्वर का विग्रह का अनावरण समारंभ एमएलए शंकर राव की अध्यक्षता में और नगराध्यक्ष अग्नूर बसवम और समाज के सभी भक्तों के उपस्थिति में काशी जगत गुरु के दिव्य सानिध्य में संपन्न हुआ है। महात्मा बसवेश्वर एक अवतारी पुरुष थे। उन्होंने समाज के उन्नति के लिए बहुत बड़ा कार्य किया है। यद्यपि उनका कार्य केवल कर्नाटक के लिए नहीं, उनका कार्य संपूर्ण देश के लिए एक मार्गदर्शन था। उनके विचार से जाति भेद को निर्मूलन होना चाहिए, स्त्री पुरुष का भेद नहीं होना चाहिए, सबको समान अधिकार मिलना चाहिए। ऐसा जो उनका विचार था वो प्राचीन परंपरा में वीरशैव सिद्धांत पे जो प्रतिपादित था उसी को उन्होंने प्रचार प्रसार किया है। आज पूरे देश में दिल्ली से लेकर के छोटे गांव तक बड़े बड़े प्रसिद्ध स्थानों में महात्मा बसवेश्वर का विग्रह का अनावरण हो रहा है। उसी श्रृंखला में आज अग्नूरू बसवम्मा के प्रयत्न से और एमएलए साहब के उदारता के कारण भक्तों के सहयोग से आज बहुत अच्छे ढंग से संपन्न हुआ है। एक शुभ मुहूर्त ही मानना चाहिए। श्रावण मास का पहला दिन है, बारिश आना ही है। इस समय बारिश भी आ करके सबको खुश किया है, इसलिए महास्वामी जी अत्यंत प्रसन्न है। आप सब लोग बसवेश्वर का मूर्ति को देख करके उनका जो संदेश है उसको जीवन में उतारने के लिए सबको प्रयत्न करना चाहिए। చాలా పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహానీయులు భగవత్ స్వరూపులు శ్రీ బసవేశ్వర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మనందరూ తెలుసు, కాశీ పీఠాధిపతులు జగద్గురు స్వామి గారి ఇక్కడ రావడం. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజ పెద్దలందరూ పేర్లతో కాకుండా అందరూ మహిళా సోదరులందరూ కూడా ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కారణ జన్ముడు బసవేశ్వర స్వామి గారు వారు ఆ రోజే సమాజాన్ని మేల్కొల్పాలి, సమాజం అసమానతలు లేని సమాజాన్ని చూడాలి అని ఈరోజు మనం ఏదైతే లింగ వివక్షత ఉండొద్దు అనేది అయితే ప్రచారం చేస్తున్నామో వారు ఆ రోజే కుల వివక్షత ఉండొద్దు, మత వివక్షత ఉండొద్దు, సమాజం అనేది ఒక అందరము అసమానతలు లేని సమాజాన్ని నిర్మాణం చేసుకోవాలి, మనం అందరం చదువుకోవాలి, మనం అందరం కూడా మానవత్వంతో మెలగాలి, మనిషికి మనిషిగా ఉపయోగపడాలి, సమాజాన్ని నిర్మాణం చేయాలని చెప్పి వారు ఆ రోజు సందేశాన్ని ఇచ్చింది. కాబట్టి ఆ రోజు ఆయన సందేశాన్ని ఇలా మనం కూడా పాటిస్తే ఆచరిస్తే ఆ భగవత్ స్వామి కృపా కటాక్షాలు మనకు ఉంటాయని చెప్పి భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసిన వీరశైవ
అసోసియేషన్కు అందరికీ పెద్దలందరికీ మరి ఇక్కడికి ఇచ్చేసి ఎంత పని ఉన్నప్పటికీ కూడా బసవప్ప యొక్క గురువుగా భావిస్తున్న పీఠాధిపతి కూడా ఇక్కడికి జగద్గురు స్వామి రావడం చాలా శుభసూచకం. అంటే చూస్తూ ఉన్నాము మనం అందరము వర్షాలు లేవని చెప్పి వర్ణయాగాలు ఆయాగాలు ఈగాలు చేస్తూ ఉంటే మరి సాక్షాత్తు కాశీ మన శివుడే ఇక్కడ పంపినట్టు గంగను పంపిండు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, సమాజంలో మంచి పనులు చేయాలి. మనం ఎప్పుడు కానీ మనిషి స్వార్థం ఆశ అహంకారం ఉండొద్దు. సమాజానికి ఉపయోగపడాలి, చిన్నైనా సరే చీమకైనా ఉపయోగపడాలి. ఏనుగంత మన దానికి ఉపయోగపడకుండా చీమకైనా ఉపయోగపడాలి. అదే మానవత్వం. సమాజము ఇలా మనకు చెప్పేది భగవద్గీత చెప్పేది ఒకటే, ఖురాన్ చెప్పేది ఒకటే, బైబిల్ చెప్పేది ఒకటే. మనిషిని మంచిగా ప్రేమించాలి, అసమానత లేని సమాజాన్ని చూడాలి, మంచిగా ఉండాలనేదే మానవ జన్మ. ఈ జన్మ ఇలా 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైన జన్మ మానవ జన్మ. మానవ జన్మ మంచిగా ఉంటే ఇలా మనం అందరం కూడా స్వర్గానికి చేరుకుంటాం. మంచిగా ఉంటే స్వర్గానికి చేరుతాం. తప్పులు చేస్తే నరకం అనుభవిస్తాం. మంచి చేస్తే స్వర్గానికి పోతాం. ఇక్కడే ఉంది స్వర్గము నరకం, ఇక్కడ ఉంది. అందుకే ఎవరమైనా పుట్టుకతో ఎవ్వరం గొప్ప వాళ్ళం కావు. బసవేశ్వరుని అటువంటిని ఆదర్శంగా తీసుకొని మనం అందరము వారి యొక్క సిద్ధాంతాలను, వారి రచనలను, వాళ్ళ యొక్క వచనాలను అన్నిటిని పాటించి వాళ్ళ సందేశాన్ని మనం వంట పట్టించుకొని భవిష్యత్తులో మెలిగినట్లయితే మనం కూడా ఒక మనిషిగా గుర్తింపు కీర్తి ప్రతిష్టలు మనకు కూడా దక్కుతాయి. కాబట్టి ఆ దిశలో మనం అందరం కూడా ప్రయాణం చేయాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక భావం మనం అందరం కలిగి ఉండాలి. అసమానత లేని సమాజాన్ని చూడాలని మనం అందరం ప్రయత్నం చేయాలి. 26 జూన్ 2027 నుండి 7 జూలై 2027 వరకు గోదావరి నదీ తీరం పుష్కర శోభతో విరజిల్లేలా భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని గోదావరి పుష్కరాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సంకల్పించింది. పుష్కరాల సందర్భంగా గోదావరి తీరం వెంబడి ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధం, తాగునీరు, విద్యుత్, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేసి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.
నిర్మిస్తున్న మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని దసరా నాటికి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిపి సుమతి తెలిపారు. గురువారం మేడిపల్లి ఏసీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ తో కలిసి ఏసీపీ మోహన్ కుమార్ పోలీస్ ఇన్స్పెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. భాగంగా మేడిపల్లి ఏసీపీ ఆఫీస్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మేడిపల్లి ఏసీపీ ఆఫీసు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ వల్ల మేడిపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉండడం అనివార్యమని ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. దీన్ని కొంచెం రీమోడలింగ్ చేసి ఏసీపీకి ఎక్స్క్లూజివ్గా త్వరలో తయారు చేయడం జరుగుతుంది. మనకు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లోనే ఏసీపీ మేడిపల్లి ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ క్రూషియల్ పోస్టింగ్స్. వీళ్ళ పనితీరు, వీళ్ళ మానిటరింగ్, తర్వాత వీళ్ళ కేసెస్ ఇన్వెస్టిగేషను, తర్వాత మ్యాన్ పవర్ ఆడిట్, ఇదే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో ఏమి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. త్వరలోనే ఇది మనకు మల్కాజ్గిరి కమిషనరేట్కి కూడా హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్ కాబోతుంది. అతి త్వరలో మన కమిషనరేట్ బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఇంటర్నల్గా ఫర్నిచర్ అవి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మోస్ట్లీ దసరా లోపల మనం షిఫ్ట్ కావచ్చు ఆర్ దసరాకు షిఫ్ట్ కావచ్చు. సో అందరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంపార్టెన్స్ తర్వాత మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. అంటే ఒకసారి మనము ఈసారి మనకు కొత్త కమిషనరేట్ ఫామ్ అయింది. అయిన తర్వాత ఈచ్ పోలీస్ స్టేషన్ మనకు వచ్చిన పోలీస్ స్టేషన్స్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ క్రైమ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకొని మనం మేడిపల్లిని మళ్ళీ ఫర్దర్గా ఏమైనా డివైడ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఖచ్చితంగా ఆలోచిస్తాము. ఆ రకమైన ప్రపోజల్స్ అవసరాన్ని బట్టి మీరు అన్నట్టు బోడుప్పల్ పంపించడం జరుగుతుంది. విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గజపతి నగరం మండలం మరుపల్లి వద్ద ఒడిశాకు చెందిన ఆలు మీడ 22 సంవత్సరాలనే యువతి ప్రేమ పేరుతో ఓ యువకుడు హత్య చేసి మామిడి తోటలో పూడ్చిపెట్టాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం పంచలింగల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బేగరి మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మిత్కు ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి డాక్టర్ మిత్కు ఆనంద్ పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ యోజన విభాగం కార్యాలయాన్ని ప్రారంభించారు.
దీంతో ఇందాక అశోక్ అన్న చెప్పినట్టు ఒక 2 మంచి పనులు ఏం జరిగినాయి తెలుసా? చాలా మందికి తెలియదు. అమ్మాయి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు అప్పు అవుతుండే, ఆ అప్పు భారం తగ్గించిండు. పెళ్లి ఏదో చేయాలి కదా తిప్పలవాడు అని చెప్పి ఎప్పుడో ఒకసారి డబ్బున చేసేయాలి పెళ్లి అని చెప్పి 13 ఏళ్ళు 14 ఏళ్ళకు కూడా పెళ్లి అవుతుండే, బాల్య వివాహాలు అవుతుండే. వాళ్ళే ఒక పిల్ల సంకన పిల్లని ఎత్తుకొని వస్తుంటుండే. మేము చాలా మందిని చూసినాం హాస్పిటల్లో ఉన్నప్పుడు. కాబట్టి ఈ పథకంలో కేసీఆర్ గారు ఏం చేసిండంటే అమ్మాయికి 18 సంవత్సరాలు నిండితేనే ఈ పథకం వర్తింపజేస్తాము, లేకపోతే వర్తించేటట్టు చెయ్యము అని చెప్పి గింత క్లియర్గా చెప్పుకోవచ్చు. అయితే దీంతో ఏమైంది? బాల్య వివాహాలు తగ్గినాయి, తల్లిదండ్రుల మీద భారం తగ్గింది. నేను చాలా చోట్ల చూసిన, ఎంతో మందిని చూసిన. ఒక్కొక్కసారి కాన్పు 3వ కాన్పు 4వ కాన్పు అవుతుంటే ఎన్నో కాన్పు అమ్మ మొత్తం 3, 4 ఇట్లా పోయికుంటూ పోతుంది. ఎందుకంటే అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు. ఇప్పటికి మన సమాజం ఒక దరిద్రమైనటువంటి ఒక భావనతో ఏమున్నదంటే అమ్మాయిలు అంటే తక్కువ అనేటటువంటి భావన ఉంది. అది మంచిది కాదు. అయితే అమ్మాయి ఉన్నదంటే ఎంతో మంది చాలా మంది రేపు పెళ్లి చేయాలంటే కష్టమవుతుందని చెప్పి కడుపులోనే చంపుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. మనందరికీ చాలా మందికి మన వెనకటి కాలంలో చూసినాం. కానీ కేసీఆర్ సార్ ఎప్పుడైతే ఈ కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిండో, అరే మా బిడ్డ కూడా పెళ్లి చేయాలంటే మేనమామ లాగా కేసీఆర్ గారు ఉన్నారు అనేటటువంటి ఒక ధీమా వచ్చింది. అయితే 10 ఏళ్ళు మంచిగా నడుచుకుంటూ వచ్చింది కదా పథకం. మనం అంతా చేసినాక దీనికి ఏం కావాలి చెప్పు? పథకం ఇవ్వాలన్నా లేదంటే కులం చూసులేదు, మతం చూసులేదు, పేదోడా కాదా, తెల్ల రేషన్ కార్డు, మేజరా కాదా అమ్మాయి, దాన్ని సర్టిఫికేట్ పెడతారు కదా, ఎంత వయసు సర్టిఫికేట్, చదువుకున్న సర్టిఫికేట్ ఏదో ఒకటి పెడతారు. కరెక్ట్ ఇక్కడోళ్ళేనా కాదా, మన తెలంగాణలోనా కాదా, ఆధార్ కార్డు పెడతారు. ఇవన్నీ పెట్టిన తర్వాత మరి మ్యారేజ్ అయ్యింది కరెక్టేనా కాదనేది ఈ 3-4 సర్టిఫికెట్లు ఉంటే సాధిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంట తెలుసా? అప్లై చేసుకున్న వాళ్ళందరినీ చెక్ చేయాలా. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి, వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.